హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్గా స్పైస్డ్ బటర్ మిల్క్ ఎలా చేయాలన్నా చూపించేస్తాను. ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తోంది, మరి మనం రిఫ్రెషింగ్ డ్రింక్స్ అలాగే బటర్ మిల్క్ అనేది రెగ్యులర్గా ఇంటేక్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి లస్సీ కాకుండా ఈసారి బటర్ మిల్క్ ఎలా చేయాలి, షాప్స్లో అందరూ అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపించేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి గబగబా తయారు చేసేసుకొని మీరు కూడా ఇంట్లో చేసేసుకొని ఎలా వచ్చిందనేది నాకు చెప్పేస్తారు కదా. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా, రండి. ముందుగా కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి, తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా లీవ్స్. అది మిక్సీ పట్టాక ఒక కప్పు పెరుగు వేయండి, తీయటి పెరుగు వేసుకొని అది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక ఇలా బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ పెరుగు అంతా వేసేసి అందులోకి తగినంత వాటరు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, ఇది బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, నిమ్మకాయ చెక్క పిండుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి గరిటెతో అలా మిక్స్ చేయండి. అన్నీ వీలుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తాగారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. మనం కూల్ డ్రింక్స్ అవన్నిటి బదులు ఇలా లస్సీ అండ్ బటర్ మిల్క్ తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపు ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఒక ట్రే తీసుకొని గ్లాస్లో పోసేసుకొని ఈ మజ్జిగ అనేది సర్వ్ చేసేసుకుందాం. మీరు ఎలాంటి షాప్స్లో కొనుక్కోకర్లేదండి, ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకో. సో స్పైస్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా. సూపర్ ఉందండి, కరెక్ట్గా స్పైస్ లెవెల్స్ సరిపోయినాయి. అద్భుతంగా షాప్ వాళ్ళు ఎలా ఇస్తారు అన్నది అలాగే ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్కి ఇది స్పైసెడ్ బటర్ మిల్క్ ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్.